విజయపర్వతంలో తపస్సు చేసి నేరుగా వచ్చేసింది కృష్ణుడి దగ్గరికి. అందుకని ఎప్పుడు కృష్ణుడి దగ్గరికి ద్వారకాకు వచ్చేసింది. ద్వారకాకు వచ్చింది కాబట్టి వృందావనంలో ఏం జరిగింది, మథురలో ఏం జరిగింది ఆమెకు తెలియదు. అందుకని ఆ కృష్ణుడు వింటుంటే ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం వింటున్నాను, మొట్టమొదటిసారి బృందావనంలో ఇంత అద్భుత లీలలు జరిగాయని ఆ వింటున్న ఆశ్చర్యం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అవునా, అలాగా కళ్ళు పెద్దలు చేస్తాం. ఈ ఆశ్చర్యంతో పాటు పట్టలేని ఆనందం కూడా వచ్చింది. అప్పుడేం చేస్తాం? ఇంకా ఆనందం పెరిగిపోయింది. అప్పుడు చేతులు కాళ్ళు లోపలికి కుదించుకుపోతాయి. చిన్నపిల్లల్లో మనం చూడొచ్చు. అది చిన్నపిల్లలు చూస్తే మొబైల్ పోయింది కనపడతాం, అది ఇప్పుడు ట్రెండ్ అని అప్పుడు చెప్తాం. పిల్లలు మామూలుగా ఆడుకునేటప్పుడు బాగా ఆనందం వచ్చింది అనుకునే వాళ్ళకి అంటారు. అవునా, చేతుల లోపలికి కుదించుకుపోయి కాళ్ళ లోపలికి కుదించుకుపోయి ఇట్లా ముడిచేస్తారు కాళ్ళు అంటారు. నోరు పెద్దదయ్యి కళ్ళు పెద్దవయ్యి, అదేంటంటే ఆనంద పారవస్యానికి పరాకాష్ట. ఆ రూపంలో సుభద్రాదేవి అక్కడ నిలబడుకుంది. దూరం నుంచి కృష్ణుడు బలరాముడు చూడడంతో బలరాముడు అన్నట్టు ఏంటి సుభద్ర అట్లయిపోయింది అని, ఏమైందో మనం గమనిద్దామని చెప్పి కృష్ణుడు తీసుకొచ్చి సుభద్రాదేవికి యువతల కృష్ణుడు, అవతలేమో బలరాముడు నిలబడి ఏంటి అసలు ఏమైందని, లోపల ఏం జరుగుతుందో వినాలి. బలరాముడు కృష్ణుడు ఇద్దరు లోపల ఏం జరుగుతుందో వింటూ ఉండేసరికి భగవంతుడికే ఆశ్చర్యమైపోయింది. తాను చేసిన లీలలు ఇంత గొప్పగా ఉన్నాయని భగవంతుడికి ఆశ్చర్యమైపోయింది. భగవంతుడికి ఆనందం అయిపోయింది. ఆ ఆనందపు ఆశ్చర్యాల పరాకాష్ట ఏంటి? పెద్ద పెద్ద కళ్ళతో, కొట్టి చేతులతో, పెద్ద చిరునవ్వుతో భగవంతుడు కూడా అదే రూపంలోకి వస్తాడు.